అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి కావాల్సిందే అన్నారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీ ఉండబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో 57,821 కోట్ల విలువైన పనులు సాగుతున్నాయి. 20,000 మంది కార్మికులు, నిపుణులు పనులు చేస్తున్నారు. నిర్మాణ సంస్థల వారీగా పూర్తి చేసిన పనులపై సీఎం సమీక్షించారు. వర్షాకాలం వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని నిర్మాణాన్ని కేవలం కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని, ఇప్పుడు పనులు చేస్తున్న వారంతా చరిత్రలో భాగస్వామ్యులవుతున్నట్లేనని చెప్పారు. రాజధాని ప్రతిష్ట పెంచేలా ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలోనూ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కావలసిన ఇసుక, గ్రావెల్ ను గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధాని పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అగ్ని ప్రమాదాల్లో నిర్మాణ సంస్థల తీరును తప్పుపట్టారు. నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలకు లేదా అని ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని, ఘటన తర్వాత కూడా కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు సరిగా స్పందించలేదని అన్నారు.